నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. నిన్న నైట్ హైదరాబాద్లో ఏపీ పోలీసులు ఇక్కడ ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారు. ఆయన కేవీఆర్. మరి ఈయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన భార్య కూడా అడ్డే తగిలితే అవన్నీ పక్కకు నెట్టేసి మరి ఈయన్ని తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నారు అని తెలుస్తుంది. అయితే పోలీసులు ఎందుకు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలానే వాళ్ళకి సంబంధించిన వార్తా పత్రికలు ఇవన్నీ ఏమంటున్నాయి అంటే ఇది అక్రమ అరెస్ట్, కూటమి అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాదు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కూడా ఈడ్చుకొస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నవి అని చెప్పేసి అంటున్నారు. అసలు జర్నలిస్టుల మీద యూట్యూబర్స్ మీద ఇంత కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఏముంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. హైదరాబాద్ లో కేవీఆర్ అరెస్ట్ జర్నలిస్ట్, ఏపీలోనేమో ప్రశ్న రావణ్ అరెస్ట్. ఈ రెండింటిని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా ఇబ్బంది పెట్టడం కోసం అరాచకానికి పాల్పడుతుంది అంటున్నారు. ఎందుకు సార్ మీ ప్రభుత్వం ఇలా చేస్తుంది? ఒకటమ్మా, అప్పుడు అరెస్ట్ ఏదో తేలిగ్గా చేరు, అంతే. ఎవరో కేసు పెడతారో ఆ కేసులో బలం ఉంటే అరెస్టులకు వస్తారు. సరే, అది న్యాయమా అన్యాయం అనేది కోర్టులు తెలుస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటమ్మా, జర్నలిస్టులు అనే పదం ఇటువంటి వ్యక్తులకు వాడుతుంటే చాలా నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిజానికి చాలా వాల్యూ ఉండేది. ఒకప్పుడు జర్నలిస్టు, ఒక పాత్రికేయుడు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, పెద్ద పెద్ద కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా కూడా లేచి నుంచి గౌరవించేటువంటి హుందాగా ఉండేవారు. వాళ్ళకు కూడా జర్నలిస్టులు ప్రజా సమస్యల మీద లేకపోతే వ్యవస్థల పట్ల పూర్తి అవగాహనతో చేసేవారు. వాళ్ళు మాట్లాడారు, ఒక వార్త రాశారు అంటే ప్రభుత్వాలు కదిలే. అటువంటి జర్నలిజం అనేది ఈరోజు ఎలా దిగజారిపోయింది అంటే ప్రతి ఒక్కడు జర్నలిస్టే. ఇప్పుడు మైక్ ముందు పెట్టి మాట్లాడే ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ ఎలా అవుతాడు? జర్నలిజానికి ఒక అర్థం ఉంటుంది. సరే, ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొంచెం విపరీత ధోరణి వచ్చేసింది. ఏమని ఇష్టారీతిని మాట్లాడేయడం. వాళ్ళ వెనకాల అంటే జర్నలిస్ట్ అని ముసుగు, కాకపోతే వాళ్ళ వెనకాల ఒక కులమో, ఒక మతమో, ఒక పార్టీయో, లేకపోతే కొంతమంది వ్యక్తులకో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు పలానా ఛానల్ కానీ లేకపోతే పలానా వ్యక్తిని కానీ, యూట్యూబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడుతుంటే ఇతని వెనకాల ఎవరున్నారో మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే దాంతోపాటు భాష చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ రోజున విమర్శ చేయొచ్చు, ఎక్కడైనా విమర్శ చేయొచ్చు, కానీ విమర్శ విధానపరంగా ఉండాలి. నోటుకొచ్చినట్టు వ్యక్తిగత జీవితాలు కూడా మనం మాట్లాడేయడం. ఈ మధ్యకాలంలో చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని కొంతమంది జర్నలిస్టు ముసుగులో మాట్లాడేటువంటి భాష ఎంత అభ్యంతరకరంగా ఉందని అంత అభ్యంతరకరం. ఈ మధ్యకాలంలోనే ఈ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి నాకు పూర్తిగా వివరాలు తెలియదు. మరి అతను డిప్యూటీ సీఎం అనే విషయంలో కానీ లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారిని కానీ వాళ్ళు మాట్లాడిన విధానం, అరే ఎవరైనా తురుతో బూతులు మాట్లాడతా అంటే మేమేమో మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు, మా మీద ఎవరన్నా రివర్స్గా మాట్లాడితే మొత్తం కులమో, మతమో, ప్రాంతమో, జర్నలిజం లాంటి ముసుగులో ఆడే వెనకాల గోడ వెనకాల దాక్కుంటామంటే ఎంతవరకు సమంజసం? అంటే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదే ప్రశ్నించే గొంతు అంటే ఆ ప్రశ్న బూతుల ప్రశ్న, అది ఆ గొంతు బూతుల గొంతు. అది నిజంగా నేను విమర్శ చేయొచ్చు, నేను ఇప్పటికీ అంటున్నా, విమర్శ ఎవరైనా చేయొచ్చు. అదే సందర్భంలోని ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి అరెస్టులు గతంలో ఇప్పుడు సాక్షిలోనూ లేకపోతే సాక్షి ఛానల్లోనూ అప్పుడు ఏదో అక్రమ అరెస్టులు అంటే మరి హయాంలో చేసింది ఏంటమ్మా అసలు? అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా తెల్లవారుజామున గోళ్ళ దూకి అరెస్టులు చేసి తీసుకెళ్ళి రాష్ట్రం అంతా తిప్పి ఇన్ని చూడలేదు మనం. అసలు అంకంబాబు గారు ఎంత వయసు అమ్మాకుంది జర్నలిస్ట్ అయినా? మరి అటువంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? ఏ విధమైన అంటే అరెస్ట్ చేసే విధానం నేను అంటాను. మీకు అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా అంటే జర్నలిస్టులకి ఏమి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏమి ఉండవు. హక్కులు రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఒకే రకమైనటువంటి హక్కులు ఉంటాయి. ఆ విధులు అంటే ఆ బోర్డర్ లైన్ దాటిన తర్వాత ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి మీద ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్య చేసి ఆంధ్రలో దాక్కుంటానంటే కుదరదు. తెలంగాణ పోలీసులు వస్తారు, ఆంధ్ర పోలీసులతో ఇన్ఫార్మ్ చేస్తారు, ఆంధ్ర పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ సహకారంతో వెళ్ళి అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు, కోర్టు మీద నిలబెడతారు. మళ్ళీ కోర్టులు అడుగుతారు పర్మిషన్, మేము వ్యక్తిగతంగా విచారణ చేయాలని. కోర్టు పర్మిషన్ ఇస్తే అన్ని రోజులు విచారణ చేస్తారు, తప్పు అయితే శిక్షిస్తారు. దీనికి ఏమో అతిథులు ఎవరో కాదు, జర్నలిస్టులు కాదు, ఎవరైనా అతిథులు కాదు. ఈ రోజున ఈ సోకాల్డ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో వాళ్ళ మాట్లాడిన భాష ఒకసారి చూడండి. వాళ్ళ మాట్లాడిన భాషతోటే వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా? మరి ఆయన కేవీఆర్ గారి భార్య వచ్చింది నిజమే, సరే భర్తను అరెస్ట్ చేసినందుకు తను బాధపడవచ్చు, కానీ అతను భర్త మాట్లాడిన విధానం, ఆ భాష మీద
ఆ రోజున ఆవిడ తప్పు, ఇటువంటి భాష మాట్లాడకూడదు కదా, నువ్వు జర్నలిస్టు కదా అని అనుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వెంటనే ఈ ప్రశ్న రావండి. అతను ఒక ఛానల్ పెట్టుకుని అతను మాట్లాడే విధానం చాలా దారుణ, అభ్యంతరకరమైన భాష. ప్రాథమిక హక్కులు అమ్మ అందరికీ ఉంటాయి. అంతే. ఒక పరిధి మించి ఆ భాష కానీ విధానం కానీ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి. దీనికి ఎవరు అతీతులు? అంటే ఈ విపరీత ధోరణి ఈ మధ్యకాలం మరీ ఎక్కువైపోయింది. అంటే సార్, ఒకప్పుడు జర్నలిస్టులు అంటే వాళ్ళు ప్రశ్నిస్తే అది సమాధానం చెప్పడానికి మా దగ్గర సమాధానం ఉందా లేదని రాజకీయ నాయకులు కూడా ఆలోచించేవారు. అలాంటి స్టేజ్ నుండి ఈరోజు అరెస్ట్లు అయ్యే విధంగా, లేదంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరంగా వాళ్లే మాట్లాడడం చూస్తుంటే ఈ మార్పు ఎవరు తీసుకొచ్చారు అసలు? అంటే ఏం లేదమ్మా, ఎప్పుడైతే ఇంకా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు టీఆర్ఎస్ కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన హయాంలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు వచ్చేసినాయి. ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర సమితి పేరుతోటి వాళ్ళు ఆ పార్టీ వ్యక్తులు నాయకులు కానీ చేసిన భాష రకరకాలుగా మాట్లాడేయడం, ఏదన్నా విమర్శించిన వెంటనే తెలంగాణ గోడ వెనకాల దాక్కోవడం. వాళ్ళు మాట్లాడేయచ్చు, వాళ్ళని ఏమన్నా వ్యతిరేకిస్తే మాత్రం మొత్తం తెలంగాణ సమాజాన్ని అనేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే అక్కడ అంటే ఇక్కడ అక్కడని కదమ్మా, ఈ విపరీత ధోరణి సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే జర్నలిజం అంటే దానికి ఒక వాల్యూ ఉంది. మీరు అన్నట్టు ఒకప్పుడు మన నార్ల వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు మామూలుగాను ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవారు. వాళ్ళు ప్రభుత్వాలు కదిలాయి. ఇక్కడ తొగ్లక్ పేపర్ ఉండేది ఇక్కడ తమిళనాడులో, అసలు చోరామస్వామి గారు, అసలు ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు కూడా హడలిపోయేవారు. అసలు అంటే వాళ్ళు చూపించారంటే సమాజంలో జరుగుతున్న ఒక అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు కావచ్చు, వాళ్ళు చూపించారు అంటే ప్రభుత్వాలు కదిలేసి వాటి సరి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు ప్రతిదీ కులాలు, మతాలు, వాళ్ళు వెనకాల జర్నలిజం విలువ పోగొట్టేశారమ్మా. ఆఖరికి కారు మీద లేకపోతే మోటార్ సైకిల్ మీద ప్రెస్ అని స్టిక్కర్ అంటించుకున్న ప్రతి కూడా జర్నలిస్ట్. అది ఆపుతారు జర్నలిస్ట్ని. నేను చూశాను, వీడియో చూశాను. ఆ కేవీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరో వచ్చి అడిగితే క్వశ్చన్ వేస్తుంటే ఆ పోలీస్ అధికారి, ఎవరు మీరు అంటే నేను జర్నలిస్ట్ అన్నాడు. కార్డు చూపించాడు. కార్డు లేదు, కార్డు ఇంటికాడ మర్చిపోయాడంట. ఇప్పుడు అదే జర్నలిజం. సరే, మీకు ఏదన్నా అతన్ని వ్యక్తిగతంగా పోలీసులు పరిధి దాటి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా సమాజం అంతా అండగా నిలబడద్ది. ఎందుకంటే పోలీసుల పని అరెస్ట్ చేయడం, తీసుకెళ్లి కోర్టుకి అప్పచెప్పడం, కోర్టు విచారణ చేసి వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు మాట్లాడిన భాష కరెక్ట్ కాదు అనుకుంటే ఖచ్చితంగా శిక్ష విధించాలి. మరి ఈ లోపుగానే మరి ఆ మధ్యన ప్రెస్ క్లబ్లో పెట్టేసి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ చూస్తుంటే మరి కేసులు పెట్టరా? అంటే ఇంకొక చిన్న డౌట్ వచ్చింది సార్. ఈ కేవీఆర్ అరెస్ట్ ని ఈ అరెస్ట్ ని పట్టుకొని కొంతమంది మేము జర్నలిస్టులం అంటూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద దాడి, ఈ స్వేచ్ఛని అణిచివేయడానికి దాడి అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేస్తుంటే వాళ్ళని ఏమనాలి? మరి వీళ్ళు తప్పుడు మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అదే అంటున్నా, జర్నలిజానికి విలువ ఎందుకు లేకుండా పోయింది. అందుకనే ఎవరు పడతాడు జర్నలిస్టే. అవును, జర్నలిజానికి ఒక అర్థం ఉంది కదా. ఇదివరకు అక్రిడేషన్ కార్డ్స్ ఉంటాయి, గవర్నమెంట్ గుర్తింపు కార్డు, అవి కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా ఉందలేండి అది. కాకపోతే ఆ కార్డు ఉన్నా లేకపోయినా ఓ ట్యాగ్ తగిలించుకోవడం, ఒక వెబ్సైటో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడం, మాట్లాడేసి నేను జర్నలిస్ట్ని అంటాం. జర్నలిజానికి అర్థం ఏముంది? ఇంకా నేను అంటుందమ్మా, ఈ రోజున పరిధి దాటి మాట్లాడేశారు, వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడేశారు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, కొన్ని పార్టీలు ఇచ్చేటువంటి ప్యాకేజ్కి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు జర్నలిస్టులు అమ్మ సైకిల్ మీద తిరుగుతా చాలా వాళ్ళు ఎంత సైకిల్ మీద వచ్చినా హుందాగా ఉండేవారు. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా వాళ్ళు చేసే పనులు ఏంటమ్మా? బెదిరింపులు, బ్లాక్మెయిల్లు. హైదరాబాద్ నగరాల్లో కొన్ని దందాలు ఎలా ఉంటాయంటే అధికారులు, జర్నలిస్టులు, ఆ లోకల్లో ఉన్నటువంటి రౌడీలు, వీళ్ళంతా ఒక ఇక్కడ కలిసిపోయి ఎక్కడ కొత్తగా ఒక నిర్మాణం చేసుకుంటే చాలు, ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే చాలు వాలిపోతారు. అది ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది, అది లోపంలో ఉంది, వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి ఇచ్చేస్తే సైలెంట్కి అందరూ సైలెంట్ అయిపోతారు. ఇది వాస్తవాలు కాదా? అటువంటి స్థాయికి జర్నలిజాన్ని రిజర్వ్ చేశారు కదా. ఈ మధ్యకాలం చూడమ్మా, పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో కొన్న చెరువు గురించి ఆ చెరువు చుట్టూ తిరిగేశారు. నిజంగా చెరువు చుట్టూ తిరిగేశారు. అప్పుడు మనం అందరం ప్రశ్నించాం, నిజంగా అది ఆక్రమణ అయితే ఆయన ఎందుకు అఫిడవిట్లో చూపించగలుగుతాడు? కబ్జా చేసి చూపించలేడు కదా. సరే, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, మీ దగ్గర నేను ఆక్రమించుకున్నాననే ఆధారాలు ఉంటాయని గవర్నమెంట్ రాసేస్తానన్నాడు. ఆయన మరి నిరూపించాలిగా, ప్రూవ్ చేయాలి కదా. అంటే ఏమి లేదు, వీళ్ళ వెనకాల ప్రత్యేకమైనటువంటి హిడెన్ ఎజెండాలు ఉంటాయి. ఆ హిడెన్ ఎజెండాలకు చేయడానికి వాళ్ళు ఎవరెవరి దగ్గర లబ్ధి పొందడం, దానికి ఒక జర్నలిస్ట్ అని ముసుకేసుకోవడం. జర్నలిజం పరువు. నేను అంటానంటే నిజమైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రజా గొంతుగా నిలుస్తున్న వాళ్ళు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళు, అటువంటి జర్నలిస్టులు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీరు జర్నలిస్టులు ఏంట్రా అని
జర్నలిజం అంటే మాది, మేము చేసేది జర్నలిజం, మేము జర్నలిస్ట్ అని చెప్పేటువంటి రావాలి, గొంతుకులు లేవాలి. లేకపోతే అంటే అన్యాయం, ఏదో జర్నలిజానికి అన్యాయం జరిగిపోతుంది, జర్నలిస్టులకి అన్యాయం జరిగిపోతుందని సంఘాలను వస్తే వీళ్ళకి పరిధి దాడి వాళ్ళు ఇష్టొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. సమాజం ఏమవుద్దంటే సమాజంలో జర్నలిజానికి విలువ లేకుండా పోద్ది మొత్తానికి. ఇప్పుడు కాస్త కోస్త గౌరవం ఉంది ఎక్కడో కొంతమంది జర్నలిస్టుల వల్ల, అది కూడా పోద్ది. ఇంకా జర్నలిస్టులు అంటే ఒక బ్లాక్ మెయిలర్స్, లేకపోతే బూతులు మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇలా దందాలు చేసేవాళ్ళు అనేటువంటి భావన కలిగితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, మంచిది కాదు అసలు. అంటుంది 4 స్తంభాలు అంట ప్రజాస్వామ్యానికి, మూల స్తంభం పడిపోద్ది కదా. పడిపోద్ది ఖచ్చితంగా. ఆ విలువలు ఉండాలి అంటే ఖచ్చితంగా అరెస్టులు చేశారు, అరెస్టులు చేసిన విధానం ఏమైనా లోపం ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడొచ్చు. ఇదిగో నన్ను ఇలా అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎక్కడికో అరణ్యాల్లోకి తీసుకెళ్ళిపోలేదు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ స్థానికంగా తెలంగాణ పోలీసుని సంప్రదించారు. తెలంగాణ పోలీసు నేను చూశాను వీడియో, మల్కజ్గిరి పోలీస్ స్టేషన్లో ఆ లోకల్ పోలీసు వాళ్ళతో సంప్రదించి తీసుకెళ్లారు. ఏదైనా ఉంటే వాళ్ళని సంప్రదించండి, కోర్టులో కేసు వేసుకోండి, తప్పులేదు, న్యాయస్థానంలో పోరాటం చేయండి, అంతే తప్ప అసలు అరెస్టే అక్రమం అంటే మీరు నోటికి వచ్చిన మాట్లాడతాం సక్రమమా? ఎంతవరకు సమంజసం? ఆ భాష మీ ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని ఒప్పుకోమనండి, ఇది సరైన భాష అని. ఏంటి జర్నలిజం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమా? ప్రాంతాలకు అతీతంగా ఉండాలమ్మా, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండాలి జర్నలిజం అంటే. సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య ఎవరైతే ఉన్నారో ఆ గొంతుకుగా ఉండాలి, బాధితులు గొంతుకుగా ఉండాలి ప్రజాస్వామ్యం అంటే, మీడియా అంటే. అది మానేసి ఇటువంటి అమ్ముడుపోయేటువంటి జర్నలిజం ఏదో ఉందో నిజంగా జర్నలిజానికే ఒక అవమానకరం. ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి పరిధి మాట్లాడారో, పరిధి దాటి మాట్లాడారో ప్రజలందరూ చూశారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటే న్యాయస్థానాలు చెప్తాయి, అలాగే కూడా మాట్లాడచ్చు అంటే ఇప్పుడు అందరూ మాట్లాడతారు. అప్పుడు న్యాయస్థానాలు కూడా ఆ భాష కరెక్ట్ అందనుకోండి, అందరూ అదే మాట్లాడతారు. అప్పుడు న్యాయస్థానాలు కూడా ఏం చెప్పలేవు. ఇంకా ఆ పరిస్థితులు రాకుండా, సమాజంలో ఒక రకమైన విచ్ఛిన్నకర పరిస్థితులు రాకుండా ఎప్పటికైనా జర్నలిస్టులను ముసుగు వేసుకున్న వాళ్ళైనా, జర్నలిస్టులు నిజమైన జర్నలిస్టులైనా వాళ్ళ పరిధి ఏంటో తెలుసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు అనేది తెలుసుకుంటే సమాజానికి మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.